ఈస్ట్ యుద్ధంలో రాజులు లేకుండానే రాజ్యాలు కొట్లాడుతున్నాయా? ఆ ఇద్దరు దేశాధినేతలు లేకుండానే ఆ దేశాల ఆర్మీ పోరాడుతోందా? ఇటువైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు సుప్రీం లీడర్గా ఇటీవల ఎన్నుకోబడినటువంటి ముస్తఫా ఖమేనీ ఇద్దరు చనిపోయారా? ఇద్దరి మరణం తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందా? అసలు ఇద్దరు మరణించారనే వార్తలు నిజమేంత? ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సో ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖమేనీ, నెతన్యాహు ఇద్దరు కూడా, అటు ఇరాన్ దాడిలో నెతన్యాహు, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ ఇద్దరు కూడా చనిపోయారంటగా పెద్ద మొత్తంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి తాలూకు కొన్ని వీడియోలు కూడా ఆధారాలు చూపిస్తున్నాయి రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ అలీ ఖమేనీ మరణం తర్వాత అదే రోజున అదే కాంపౌండ్లో ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నారంట. ముస్తఫా ఖమేనీ ఆ దాడిలో ఆయనకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయంట. కోమాలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. మరి ఇక్కడ మీరు రెండు వీడియోలు చూస్తున్నారు. రెండు వీడియోల్లో ఏం జరిగిందనంటే, ఈ యుద్ధం సమయంలో వారు విడుదల చేసిన ఈ రెండు వీడియోలే దానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. సో నెతన్యాహు కూడా మరణించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో కానీ ఇక్కడ అంటే వార్తల్లో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా, వార్తల్లో అటు ఇంటర్నేషనల్ కథనాల్లో కానీ లేకపోతే ఇజ్రాయెల్ రాసుకొచ్చేటువంటి వార్తల్లో అలీ ఖమేనీ తర్వాత ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయారని, ఇటు ఇరాన్ రాసుకొస్తున్న వార్తా కథనాల్లో నెతన్యాహు చనిపోయారని రకరకాల వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.